పెద్ద చేసుకొని ఎందుకు అనవసరంగా అంటే మళ్ళీ కొడదామని చూస్తున్నారు కదా, మళ్ళీ కొడదామని చూస్తున్నారు. కోరి పెడతాం ఆయన కొట్టిన వాళ్ళమే. ఏదో ఆయన ఈ థియేటర్ కాడ మన తోటి యూట్యూబర్ అని చెప్పేసి వదిలేసిన ఎలక బొక్కలు పోయినా కానీ ఇటుకు పట్టుకొస్తాను నేను మామూలు నీ కాదు. ఓకే, ఇది సైడ్ లో పెడతారు, పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేస్తూ దానికోసం అది మహేష్ బాబు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమాలో అది తొలి ప్రేమ అది సాంగ్ వచ్చింది కదా, సాంగ్ పెట్టింది కదా, మన పాత పాట తీసుకొచ్చి సింగిల్ పెట్టింది కదా. ఇంతమంది ఎప్పుడో ఆయన తొలి ప్రేమలో సాంగ్ పెట్టిండు. ఇప్పుడు ఎంతమంది సింగర్లు లేరు, ఎంతమంది రైటర్లు లేరు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు లేరు. ఈయన కోసం కొత్తగా మంచిగా ఆయన చేసిన పనులు బట్టి ఆయన కథ ఆయన కార్ఖానా అంతా మంచిగా రాసి మంచిగా కంపోజ్ చేసి ఒక కొత్త పాట తీసుకొచ్చి మంచిగా హైలైట్ చేసి కనుక ఎక్కడనో ఉన్న పాట తీసుకొచ్చి ఇందులో పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అని అంటే నీలాగే ఒక అబ్బాయి అన్నాడు కదా, అన్న నువ్వు ఇట్లా అంటున్నావు, అల్ల పాట తీసుకొచ్చి ఇల్లు పెట్టినావు అంటున్నావు కదా, నువ్వు అది తీసావా మన కుర్చీని మొత్తం పెట్టి సినిమా ఇట్లా కాదు. గుంటూరు కారంలో మహేష్ బాబు అన్ని వేరు సినిమా సాంగ్స్ అన్ని ఉన్నాయి. అందు గురించి నువ్వు ఇందులో పెట్టినట్టంటే మహేష్ బాబు నేను పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనున్నా, నీ ఏజ్ నా ఏజ్ తేడా ఉంటది. నేను అట్లన్నా గానీ సినిమా పరంగా వేరే తిరగని అనలే. ఆయన పవన్ కళ్యాణ్ కింద మహేష్ బాబు పిల్లబచ్చిగాడు అంటే రాజకీయ పరంగా నేను ఈయన రాజకీయం అంటే తెలియదు. ఈయన కూడా ఎంతో మంది జబ్బులు అవును అన్నా అంటే తీసుకోలేదు. ఇప్పుడు దానికోసం మా తెలంగాణ ఇప్పుడు ఇంత అబ్బాయి ఈయన ఉన్నాడు, ఈయన కింద నేను పిల్లబచ్చగానే మా తెలంగాణ ఏపీలో ఎట్లా అంటారో నాకు తెలియదు. ఈయన ఉన్నాడు అన్న, ఈయన మనిషి కోసం మాట్లాడేటప్పుడు అవన్నీ కాదు. ఆయన మహేష్ బాబు ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఆయన ఒక హీరో, ఈయన ఒక హీరోనే. ఈయన కంటే ఈయన డిప్యూటీ సీఎం అవునా. తగ్గి ఉన్నాడు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన కింద నేను పిల్లబచ్చగాడు అవునా కదా. ఇప్పుడు చెప్పండి అన్న, ఈయన ఏజ్ వేరు నేను వేరు, ఈయన ఇమేజ్ వేరు నా ఇమేజ్ వేరు, ఈయన పదవి వేరు నేను వేరు, ఈయన కింద నేను పిల్లబచ్చగాన్ని తప్పే ఉంది అందులో. మీ ఇష్టం వచ్చినప్పుడు ఊహించుకోండి, నేనేం చేయాలి. నేను మా తెలంగాణ యాసలో అట్లా ఉంటారు, పెద్ద చిన్న అంటే ఈయన కింద నేను పిల్లబచ్చగాన్ని. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఆయన కింద నేను పిల్లబచ్చగాన్ని. ఇప్పుడు మీరు మీడియా, నేను ఒక ఆర్టిస్ట్, మీ కింద నేను పిల్లబచ్చగాన్ని. తప్పే ఉంది. అందు గురించి పవన్ కళ్యాణ్ కింద మహేష్ బాబు పిల్లబచ్చగాడు అన్న, తప్పేముంది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి కొడదామని చూస్తున్నారు. ఇదే పార్క్ 2 సార్లు వచ్చారు, అందులో ఒకసారి నాకే 2 సార్లు కాదు 2,000 సార్లు అయినా రాని 200 సార్లు తప్పు చేసి నేనున్నాడా అంటే కొడత కొట్టించుకుంటా మళ్ళీ ఎట్టవులు పెడతా మళ్ళీ వడ్డీతో సహా తిరిగి చేస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన అంటే మన యూట్యూబర్, నాకు తెలిసిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి అయినా సరే కొట్టినట్టు మీరు ఎలా మాట్లాడారు. నేను తీసుకుంటా. నువ్వు యూట్యూబర్, నువ్వేమన్నా అన్నా గానీ నేను తీసుకుంటా. ఇయ్యను మళ్ళా వేరే అదర్ పర్సన్ అయితే, ఎందుకంటే నేను సినిమా యాక్టర్, రాబోయే రోజులలో కాబోయే హీరోని. మిమ్మల్ని ముట్టుకుంటే వీళ్ళందరు కోపం వస్తుంది. ఎన్నో అవకాశం వచ్చిన ఇప్పుడు అంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. ఆ రోజు నీకు కరాటే మాస్టర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నాకు సొంత ఇల్లు ఉంది, నేను కరాటే మాస్టర్. ఈ పార్క్ లో ఒక టీం ఉంటది, అక్కడ మన యూట్యూబ్ దాంట్లో ఉంటే దాదాపు హైదరాబాద్ లో దాదాపు 100 టీంల పైన ఉంటాయి కరాటే మాస్టర్. ఎందుకు కొట్టలేదు అంటే నేను అనేది ఆయన మీడియా మిత్రుడు, నేను బిగ్ బాస్ పోవాలని చెప్పేసి నేను ప్లాన్ లో ఉన్నా. రేపటి నాడు బిగ్ బాస్ కు పోతే మీ మీడియా వాళ్ళతో పెట్టుకొని ఆడు భక్తుడా
చెప్పండి. ఆయన యూట్యూబర్ నా తోటి మిత్రుడు అని చెప్పేసి వదిలేసిన తప్ప వేరే లాగా వేరే వ్యక్తి అయితే ఇప్పుడు ఈయన ఉన్నాడు, మీడియాకి సంబంధం లేదు అంటే ఇది ఎట్లుంటదో అది వేరే తీరు ఉంటది. ఆ టైప్ లో నేను వదిలేసిన గానీ నాతోటి మీడియా మిత్రుడిగా ఒక యూట్యూబర్ గా వదిలేసిన గానీ ఫైనల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? మహేష్ ఫ్యాన్స్ కి ఏం చెప్తే నీకోసం వచ్చిన ఫ్యాన్స్ కోసం ఏం చెప్తే